అసలు ఏం జరిగింది తల్లి? అసలు ఏంటి అసలు మ్యాటర్ ఏంది? ఆమె పెళ్లికి ముందే ఒక అబ్బాయిని లవ్ చేసిందంట. వాళ్ళ తమ్ముడు ఉండు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరికి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పెళ్లికి ముందు లవ్ ఉందన్న విషయం వాళ్ళ పేరెంట్స్ కి తెలుసు, అవునా? వాళ్ళ తమ్ముడు కూడా తెలుసు. కాకపోతే లవ్ చేసిన అబ్బాయికి ఆస్తి లేదు కాబట్టి, ఇల్లు వాకిలి లేదు, ఆస్తి పాస్తులు లేవని ఇక మాకు ఆయన రోజు ఆ ఇంట్లో కూర్చొని చాటింగ్లు ఫోన్లు రోజు మాట్లాడిద్ది. ఒక 2 రోజులు నేను మా ఆయన పెళ్లి ముందు మీకేమైనా చెప్పిరా మా అమ్మాయికి ఆల్రెడీ లవ్ అఫేర్ ఉందని ఏమైనా చెప్పిరా? చెప్పలే. మా అమ్మాయి చదువుకుంది, చిన్న పిల్ల, ఆమెకి ఏం మ్యారేజ్ అయిన తర్వాత మీతోని అంటే తోటి కోడలు కాబట్టి మీరు మీతోని ఏ విధంగా ఉండేది, ఎలా మాట్లాడేది అమ్మాయి? నాతో మంచిగానే ఉండేది, కానీ ఆమెకు ఇలా లవ్ ఉంది. నేను ఫోన్ చేస్తే నేను వెళ్ళేసరికి చాటింగ్ మొత్తం తీసేస్తుంది, డిలీట్ చేసేస్తుంది. నేను ఆమెకు అడిగితే ఆమె చెప్పదని ఒక 2 రోజులు నేనే గమనించి ఆ అబ్బాయి నాకు తెలుసు అని తర్వాత మా అమ్మర్దికి చెప్తే మా అమ్మర్ది కూడా ఆ ఫోన్ నంబర్ చెప్తే ఆమె ఫోన్లో చూసిండు. చేస్తుంది, రోజు చాటింగ్ డిలీట్ చేస్తుంది, రోజు చాటింగ్ తీస్తుంది. పట్టుకొని నువ్వేంది నన్ను ఇంత మోసం చేస్తావా, నిన్ను గుడ్డిగా నమ్మాను అను, ఎందుకు ఇలా చేస్తున్నావు అను అంటే, బావా ఇంకోసారి చేయని బావా, నీ కాలుపో. శీతల పండుగ ఆ రోజు ఆమె గురించి వాళ్ళ అమ్మ నాన్నలకి వాళ్ళ తమ్ముడికే చెప్తాను, ఇలా చేస్తుంది చాటింగ్ అని చెప్తే అంట వాళ్ళ తమ్ముడు ఏమో ఇవన్నీ కామన్ బావా, నువ్వు చూసి చూడన్నాడు. ఉన్నాడు దాటోడి పండుగ అయిపోయినప్పుడు వాళ్ళు రోజు టార్చర్ పెడతాంట, నీ దగ్గర మొగతనం లేదు, నువ్వు 2 నిమిషాలు 3 ఎవరన్నా అల్లుంతోని అంత పచ్చిగా మాట్లాడతారా? నీకు మొగతనం ఉందా అనేది? సరే ఏదన్నా ఉంటే ఇగో ఇలాంటి పెద్ద మనుషులతోని అమ్మ ఇగో మా అల్లుందికి ఈ విధమైన పరిస్థితుంది, ఏదైనా ఉంటే అడగండి అని చెప్తారు తప్ప డైరెక్ట్ గా అత్త అడిగిందంటే అమ్మా నువ్వు పడుకో అని మీద పడిందంట. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు నన్ను ఇలా గోస పెడుతున్నావు, ఎందుకు నన్ను ఇట్లా హింసిస్తున్నావు? ఈ విషయాన్ని వాళ్ళ తల్లి గారికి చెప్పడం జరిగిందా? మీ బిడ్డ ఈ విధంగా చేస్తా ఉన్నది, చాట్ చేస్తా ఉన్నది, నన్ను ఇట్లా టార్చర్ పెడుతుందని చెప్పిందా? చెప్పినప్పుడే వాళ్ళ తమ్ముడు ఇవన్నీ కామన్ బావా, ఆమెకు ఫోన్ వద్దు, అసలు ఏం వద్దు, మీ ఫోన్ మీరు తీసుకోండి అని మా మరిది అన్నాడట. అయితే ఆమె నేను చేనికి ఎందుకు వస్తాను, నేను చేనికి రాననే పెళ్లి చేసుకున్నాను, నీతో నేను ఎందుకు వస్తానని. ఇప్పుడు ఆ అల్లుడు చనిపోయిండు అన్న కనీసం పశ్చాత్తాపం అన్నది బాధన ఉందా? లాస్ట్ ఫోన్ కాల్ అమ్మాయికే చేసిందంట. నేను పురుగుల మందు తాగినా చచ్చి నేనేమన్నా నేను తప్పమని చెప్పానా, తప్పు అని వాళ్ళ అత్త అంటుందట. ఫోన్ కట్ చేయి, ఎందుకు మాట్లాడుతున్నావు వాడితో ఫోన్. అసలు ఏం జరిగింది తల్లి? అసలు ఏంటి అసలు మ్యాటర్ ఏంది? ఆమె పెళ్లికి ముందే ఒక అబ్బాయిని లవ్ చేసిందంట. వాళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరు, వాళ్ళ తమ్ముడు ఉండు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరికి తెలిసిన పెళ్లికి ముందు అలా లవ్ చేస్తుంది. వాళ్ళకంట ఆస్తి లేదు, ఇల్లు వాకిలి లేదని ఇక మా మరిదికి పెళ్లి సంబంధం వెళ్తే అక్కడికి చూడడానికి వెళ్తే ఇక మా మరిదినే ఫిక్స్ చేసేసారు, వాళ్ళు చేసేసారు. మ్యాటర్ ఏంటంటే పెళ్లికి ముందు లవ్ ఉందన్న విషయం వాళ్ళ పేరెంట్స్ కి తెలుసు, అవునా? వాళ్ళ తమ్ముడు కూడా తెలుసు. కాకపోతే లవ్ చేసిన అబ్బాయికి ఆస్తి లేదు కాబట్టి, ఇల్లు వాకిలి లేదు, ఆస్తి పాస్తులు లేవని ఇక మాకు అంటగట్టారు ఆమెను తీసుకొచ్చి. అయినా ఆమె ఇక్కడికి వచ్చాక మర్చిపోవాలి, అన్ని మర్చిపోయి మంచిగా ఉండాలంటే ఉండలే. మా మరిదేమో రోజు మేకల బేరానికి వెళ్ళిపోతాడు, పొద్దున్న లేస్తే మళ్ళీ సాయంత్రం 6-7 వస్తాడు. ఆమె రోజు ఆ ఇంట్లో కూర్చొని చాటింగ్లు ఫోన్లు రోజు మాట్లాడిద్ది. ఒక 2 రోజులు నేను మా ఆయన ఇద్దరం గమనించాం, అక్కడ వెళ్ళి చూస్తే మా మరిదికి చెప్పినాం. ఆయన మా మరిది ఏమో ఆయన పట్టించుకోలేదు. ఆయన కొత్తగా మ్యారేజ్ అయింది, ఎవరో ఫ్రెండ్స్ ఏమో క్లాస్మేట్స్ ఏమో అనుకుంటారు తప్ప ఎవరైనా ఏమనుకుంటారండి? అక్రమ సంబంధం పెట్టుకొని వచ్చి నన్ను పెళ్లి చేసుకుందని అనుకోరు. కాబట్టి వాస్తవంగా అబ్బాయి ఎందుకంటే ఒక ఆడపిల్లను అంటే అనుమానించకూడదు అనే ఉద్దేశంతో సరేలే ఏదో మా వదిన వాళ్ళు చెప్పారు మైండ్లో పెట్టుకోవచ్చు, మరి వినకుంటే అయితే ఏముండరు. అయినా సరే ఆ మంచితనం అనేది ఈరోజు ఆయన సావుకు కారణమైంది అనుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు పెళ్లి ముందు మీకేమైనా చెప్పిరా మా అమ్మాయికి ఆల్రెడీ లవ్ అఫేర్ ఉందని ఏమైనా చెప్పిరా? చెప్పలే. మా అమ్మాయి చదువుకుంది, చిన్న పిల్ల, ఆమెకి ఏం పనులు రావు, మంచిగా చూసుకోండి, మంచిగా పెట్టండి, చూసుకోండి అని చెప్పిర్రు వాళ్ళు. ఓన్లీ లవ్ చేయడము, అబ్బాయిలతో తిరగడం తప్ప సంసారం చేయడం, గిన్నెలు తోమడము, బోళ్ళు తోమడం రాదని చెప్పి ఏం రాదు అని చెప్పారు వాళ్ళు.
అయితే మేము చిన్న పిల్లగా బాగానే ఉంటదిలేమో బాగానే ఉందని మాకు తెలియదు. పెళ్లి చేసుకొని వచ్చాము. ఆమె ఇలా రోజు టార్చర్ పెడుతుందని ఎవరికి తెలుసు. తల్లి మ్యారేజ్ అయిన తర్వాత మీతోని అంటే తోటి కోడలు కాబట్టి మీరు మీతోని ఏ విధంగా ఉండేది, ఎలా మాట్లాడేది అమ్మాయి? నాతో మంచిగానే ఉండేది, కానీ ఆమెకు ఇలా లవ్ ఉంది అది ఇది అని నాకు తెలియదు. తర్వాత నేనే ఆమె ఫోన్ చూసా ఒక రోజు. నేను ఫోన్ చూస్తే నేను వెళ్ళేసరికి చాటింగ్ మొత్తం తీసేస్తుంది, డిలీట్ చేసేస్తుంది. నేను ఆమెకు అడిగితే ఆమె చెప్పదని ఒక 2 రోజులు నేనే గమనించి ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ పట్టుకున్నా. అబ్బాయి ఎట్లా పట్టుకున్నారు మీరు? ఇప్పుడు మీకు ఆల్రెడీ అనుమానం వచ్చింది, ఫోన్ చెక్ చేసిరు. ఆమె నాకు తెలుసు ఏ అని పెట్టిద్ది. ఛార్జింగ్ పెడితే ఒక రోజు ఏమి నేను లాక్ తీసిన ఫోన్లో నుంచి లాక్ తీసి అబ్బాయి ఫోన్ నంబర్ పట్టుకున్నా, నోటెడ్ చేసుకొని మా ఆయనకి వెళ్ళి చెప్పిన. మా ఆయన ఏమండు మా తమ్ముడికి చెప్పు రాజేశ్వరి అంటే ఏమని చెప్పినావు? అంటే వేరే అబ్బాయితో మాట్లాడుతుంది అమ్మాయి అని చెప్పినావా? రోజు నేను చూస్తున్నా, నా దగ్గరే ఉంటది అతను నాకు తెలుసు అని. తర్వాత మా అమ్మర్దికి చెప్తే మా అమ్మర్ది కూడా ఆ ఫోన్ నంబర్ చెప్తే ఆమె ఫోన్ లో చూసిండు. చేస్తుంది రోజు చాటింగ్ డిలీట్ చేస్తుంది, రోజు చాటింగ్ తీస్తుంది డిలీట్ చేసుకుంటది. అయితే మా అమ్మర్ది కూడా పట్టుకుంటూ ఒక రోజు పట్టుకొని నువ్వేంది నన్ను ఇంత మోసం చేస్తావా, నిన్ను గుడ్డిగా నమ్మాను అను, ఎందుకు ఇలా చేస్తున్నావు అను అంటే, బావా ఇంకోసారి చేయని బావా, నీ కాలు పోకుతా బావా, ఇంకోసారి చేయను బావా అని ఏడుస్తుందంట. బాగా 2 దెబ్బలు వేసిండు చెంప పైన. ఇలా నన్ను మోసం చేస్తావా నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, ఇంకోసారి చేయను బావా, నీ కాలు మొక్కుతా బావా, ఎవరికి చెప్పకు బావా, నా పరువు పోయిద్ది బావా, ఎవరికి చెప్పకు బావా ప్లీజ్ అని వాళ్ళ ఆయనని బాగా బ్రతిమిలాడింది. అయితే మీ అమ్మ నాన్నల దగ్గరికి నేను తీసుకెళ్తాగా, వాళ్ళే చూసుకుంటారు నీ పని ఏదో, నేను చెప్తా వాళ్ళకని ఆ దాటోడి పండగకి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు వాళ్ళు. ఏం పండగకి? దాటోడి పండుగ. ఓకే, మీదేదో పండగ శీతల పండుగ. ఆ రోజు ఆమె గురించి వాళ్ళ అమ్మ నాన్నలకి వాళ్ళ తమ్ముడికే చెప్తాను, ఇలా చేస్తుంది చాటింగ్ అని చెప్తే అంట వాళ్ళ తమ్ముడు ఇవన్నీ కామన్ బావా, నువ్వు చూసి చూడనట్టు వదిలేయాలి అన్నాడట వాళ్ళ తమ్ముడు. ఇట్లా మా అక్క పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇంకొకరితో అంటే ఇట్లా చాట్ చేస్తుంటది, అవసరం అయితే నువ్వు సైలెంట్గా నువ్వు బేరానికి పోతావు కదా బావ, ఈమె తిరిగి వస్తుంది చూచున్నట్టు వదిలేయాలన్నట్టుగా చెప్పిండు. అంటే ఆయన మ్యారేజ్ చేసుకుంటే ఈ విధంగానే వదిలేస్తాడేమో మరి. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన పనికి పోయి వచ్చేలోపు వైఫ్ ఇంకోరితో సినిమాకి పోయినా, షికార్లకు పోయినా, హోటల్లో పుంటో తిరిగినా అతను అలాగే వదిలేస్తాడు అనుకుంటా. మేబీ నేను ఏమంటా ఉన్నానంటే ఈ మధ్య కాలంలో ఒకానొక సందర్భంలో మనం చూసినప్పుడు మొగోళ్ళు తప్పులు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆడవాళ్ళు సంసారాలు పోడగొట్టుకోలేక చూడనట్టు వదిలేసుకొని తెలిసిన కానీ తెలియనట్టున్న సందర్భం. ఇప్పుడు అట్లా లేవు, అక్రమ సంబంధం పెట్టుకోవాలి, మొగోళ్ళని చంపాలి, మేజర్ వాంటెడ్గా. నేను ఏమంటావునా, మీకు ఇష్టం లేనప్పుడు, మీకు ఇంకోరితో పోవాలనుకున్నప్పుడు మొగని చంపాల్సినంత అవసరమే ఉంది. సైలెంట్గా వెళ్ళిపోతే అయిపోతుంది కదా. మీకు ఇంకోటి దొరికినట్టుగా ఆయన ఎవరినో ఎడ్డిదాన్నో గుడ్డిదాన్నో పెళ్లి చేసుకుంటాడు, కానీ బతుకుంటాడు కదా, కళ్ళ ముంగట్టు ఉంటాడు కదా. ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మరి ఎటు పోతుంది, అసలు ఏం జరుగుతూ ఉందన్నది కూడా అర్థం కావట్లేదు. తర్వాత ఏం జరిగింది తల్లి? సారీ. తర్వాత ఇక అదే చేసి వాళ్ళ ఇంటికి ఆడ రోజు వెళ్తాడు, సాయంత్రం 2-3 రోజులు ఉన్నాడు దాటోడి పండుగ అయిపోయినప్పుడు. వాళ్ళు రోజు టార్చర్ పెడతాంట, నీ దగ్గర మొగతనం లేదు, నువ్వు 2 నిమిషాలు 3 నిమిషాలే పడుకుంటున్నావు. మా ఎవరన్నారు ఈ మాట? వాళ్ళ అత్త అంటుందంట. అత్తకు తెలుసా అల్లుడు ఏం చేస్తుండో తెలియదు కదా. అమ్మా నువ్వు మా నాన్న దగ్గర ఎన్ని నిమిషాలు పడుకుంటావని అమ్మాయి అడిగిందంట వాళ్ళ అమ్మని. ఎందుకు ఏంటి అంటే అర్థం కాలేదు తల్లి, మళ్ళీ చెప్పు. వాళ్ళ అమ్మ అమ్మాయి అనిత వాళ్ళ అమ్మని అడిగిందంట, అమ్మా నువ్వు నాన్న దగ్గర ఎన్ని నిమిషాలు చెప్పు, నా దగ్గర 2-3 నిమిషాలే పడు అని అడిగిందంట. అయితే ఎందుకమ్మా ఎందుకు అలా అంటున్నావు అంటే, అలా అంటే 2 నిమిషాలు ఎందుకు, గంటలు పడుకోరా, నువ్వు కూడా అలా పడుకోవట్లేదా, ఎందుకు అలా అంటున్నావు అంటే, నేను నా దగ్గర 2 నిమిషాలు 3 నిమిషాలే రోజు అక్కడ 3 రోజులు ఉన్నాడు కానీ రోజు టార్చర్ పెట్టేదంట. నువ్వు 3 నిమిషాలే ఎందుకు, నేను హైదరాబాద్ తీసుకెళ్ళి నీకు రిపోర్ట్లు మొత్తం టెస్ట్ చేయించి నీ దగ్గర అసలు ఉందా లేదా అనేది టెస్ట్ చేపిస్తా బావా, నువ్వు ఇక్కడే ఉండిపో బావా, చూపిస్తా, మీ ఇంటికి వెళ్ళకు అన్నదంట. అమ్మాయి అన్నదా వాళ్ళ అమ్మ అన్నదా? వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ ఇద్దరు అన్నారంట. అయితే ఎవరన్నా అల్లునితోని అంత పచ్చిగా మాట్లాడతారా? నీకు మొగతనం ఉందా అనేది సరే, ఏదన్నా ఉంటే ఇగో ఇలాంటి పెద్ద మనుషులతోనే అమ్మ ఇగో మా అల్లుంది ఇది ఏమైనా పరిస్థితుంది, ఏదైనా ఉంటే అడగండి అని చెప్తారు తప్ప డైరెక్ట్గా అత్త అడిగిందంటే మా ఏ అల్లునికైనా తల ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాదు. పరువు ఇంపార్టెంట్ కాబట్టి అత్తనే అడిగేసరికి కూడా కొంచెం గలీజ్ అనిపిస్తుంది. డైరెక్ట్గా ఇప్పుడు ఆడికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉండడం జరిగింది ఆయన అక్కడ? ఒక 5 రోజులు ఉన్నాడు, 3 రోజులు అక్కడ ఉండు, 2 రోజులు ఇంటికి ఆడ వచ్చేసిండు. నైట్ పోయేవాడు, రోజు పడుకున్నాడు ఆమె దగ్గర. నైట్ రోజు పడుకొని మార్నింగ్ వచ్చేస్తాడు. ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా చూసుకోవడానికి వచ్చేస్తాడు. ఒక రోజు నైట్ అయితే అలా టార్చర్ పెట్టిందంట. రోజు నువ్వు 5 నిమిషాలు పడుకో, మా అక్క వాళ్ళందరూ మా బావ వాళ్ళ దగ్గర 10 నిమిషాలు 20 నిమిషాలు గంట, నువ్వెందుకు నా దగ్గర, నువ్వు 3 నిమిషాలు 4 నిమిషాలు ఎందుకు
మొత్తం టార్చర్ పెట్టిందంట బాగా. నువ్వు పడుకో అని మీద పడిందంట. ఎందుకను ఇలా చేస్తున్నావు, ఎందుకు నన్ను ఇలా గోస పెడుతున్నావు, ఎందుకు నన్ను ఇట్లా హింసిస్తున్నావాను, ఎందుకను చేస్తున్నావు అని అన్నాడంట. ఏమనలేదంట. పొద్దున ఈ విషయాన్ని అంటే ఇది ఇక్కడ తల్లి ఓకే, ఇంత ముందుకు ఆల్రెడీ మీరు చెప్పినప్పుడు వేరే అబ్బాయితో చాట్ చేసినప్పుడు మా మరిదేవ్ 2 దెబ్బలు వేసేసి చెప్పినప్పుడు బతిమలాడింది. ఈ విషయాన్ని వాళ్ళ తల్లి గారికి చెప్పడం జరిగిందా? మీ బిడ్డ ఈ విధంగా చేస్తూ ఉన్నది, చాట్ చేస్తూ ఉన్నది, నన్ను ఇట్లా టార్చర్ పెడుతుందని చెప్పిందా? చెప్పింది. చెప్పినప్పుడే వాళ్ళ తమ్ముడు ఇవన్నీ కామన్ బావా, చూసినట్లు వదిలేయాలి, ఇవేమి పట్టించుకోకు నువ్వు అన్నాడంట వాళ్ళ అమ్మాయి వాళ్ళ తమ్ముడు. ఓకే, బామర్ది. అయితే ఈయన ఏమంట, నేను చూసినట్టు వదిలిపెట్టును, ఇలా చేస్తుందిగా, రోజు నా వెనకాల చేనికి రావాలి, చేని పనులు మొత్తం చేయాలి, నాతోనే ఉండాలి ఆమె 24 గంటలు, ఆమెకు ఫోన్ వద్దు, అసలు ఏం వద్దు, మీ ఫోన్ మీరు తీసుకోండి అని మా మరిది అన్నాడట. అయితే ఆమె, నేను చేనికి ఎందుకు వస్తాను, నేను చేనికి రానని పెళ్లి చేసుకున్నాను, నీతో నేను ఎందుకు వస్తానని నైట్ మొత్తం ఇక ఏం టార్చర్ పెట్టిందో ఏంటో, గోడలు పట్టుకున్నారో ఏంటో నాకు తెలియదు. మళ్ళీ మార్నింగ్ వచ్చినప్పుడు బాగానే ఉండే ఆయన ఫోన్ చేసి, ఇక నువ్వు హైదరాబాద్. మీ హస్బెండ్తో ఎప్పుడన్నా ఈ ప్రాబ్లమ్స్ మా వైఫ్ ఈ విధంగా సతాయిస్తుందని చెప్పడు, ఎప్పుడు మాట్లాడలేదా? ఇప్పుడు మా అక్క ఉందిగా, మా ఆడబిడ్డ, వాళ్ళతోనే చెప్పుకుంటాడు ఎక్కువ. ఓకే, ఏం చెప్పిండంట ఫోన్ చేసి? రోజు ఇలానే అక్క నేను ఇలా పడుకుంటున్నా, ఒక 2 నిమిషాలే 3 నిమిషాలే అంటుంది, గంటలు కావాలంట, నేను యాడ్ నుంచి తెచ్చుకొని, నా దగ్గర అంత ఎనర్జీ లేదు, నేను రోజు మొత్తం సంతకి వెళ్ళి వస్తున్నా అని వాళ్ళ బావకి అక్కకి చెప్పుకున్నాడంట. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి ఏ విధమైన రెస్పాన్స్ వచ్చింది? అంటే ఇప్పుడు ఆ అల్లుడు చనిపోయిండు అన్న కనీసం పశ్చాత్తాపం అన్నది బాధ ఉందా? లాస్ట్ ఫోన్ కాల్ అమ్మాయికే చేసిందంట. నేను పురుగుల మందు తాగినా చచ్చిపోతున్నాను, నువ్వు ఎందుకు అలా నా మీద లేనివి పోనివి చెప్తున్నావు, నా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాను, ఎందుకు నాతో ఇలా ఉంటున్నావు, నువ్వు వేరే వాడితో చాటింగ్ చేస్తున్నా, నీ మీద నాకు ఉన్న ప్రేమతో నేను అనలేదు, అయినా నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అంటే, నేనేమన్నా నేను చనిపోమని చెప్పానా, చనిపో అని వాళ్ళ అత్త అంటుందట. ఫోన్ కట్ చేయి, ఎందుకు మాట్లాడుతున్నావు వాడితో, ఫోన్ కట్ చేసేయి అన్నదంట వాళ్ళ అత్త. ఓకే, అమ్మాయి వాళ్ళ తల్లి కూడా అమ్మాయికి సపోర్ట్ ఉంది ఫుల్గా. ఆమె వల్లే ఆమె ఆగమైపోయింది, అసలు వాళ్ళ అమ్మ వల్లే ఆ అమ్మాయి ఆగమైపోతుంది అసలు. యాక్చువల్లీ మనం చూసినంత మందంలో ఏదైనా సరే ఒక బిడ్డను, ఆడబిడ్డను ఒక ఇంటికి ఇచ్చినప్పుడు అత్తింటి విషయాలు తల్లింట్లో చెప్పొద్దు అనేటివి కొన్ని ఉంటాయి. ఎందుకంటే చిన్న చితకయ్యే అత్త కోడన్ల పంచాయతీలు అనేవి 100 ఉంటాయి. అంటే ఇక్కడ తల్లి ఇన్వాల్వ్ అయితే సంసారాలు ఎట్లా నాశనం అవుతుంది అనేది ఈ సంఘటన అనేది ఒక ఉదాహరణ అనుకోవచ్చు. ఎందుకంటే బిడ్డ చేసిన దానికి కూడా తల్లి ఆ విధంగా సపోర్ట్ చేసినప్పుడు పెళ్ళి ఎందుకు చేయడం? డైరెక్ట్గా నీ ఇంట్లో పెట్టుకుంటే అయిపో కదా. నీ ఇంట్లో పెట్టుకుంటే రోజుకొకడు వస్తుంటాడు, పోతుంటాడు, చూసిటున్నాడు, నీ కొడుకుంటాడు,